అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఈ వీడియోలో నాన్ బీటెక్ డిగ్రీ గురించి, కెరియర్ గ్యాప్ గురించి, ఈ మధ్యన ఏఐ ఎంఎల్ ఇంపాక్ట్ గురించి, ఐటీ సెక్టర్ గురించి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా బాగా హెల్ప్ అవుతుంది. వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కళ్యాణ్ అడిగిన ఈ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసన్ టు ద క్వశ్చన్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. నేను 2015 నుంచి 18 కల్లా కంప్లీట్ అయిపోవాల్సింది డిగ్రీ. సో కొన్ని కారణాల వల్ల కాలేదు. బీకామ్ గ్రాడ్యుయేట్ అన్న. సో ఇప్పుడు నాది ఇంకా 3 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే మధ్యలో 3 ఇయర్స్ వదిలేశాను. పైగా నాది ఏంటంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ డిస్టెన్స్లో కట్టుకున్నాను నేను. అంటే లాటరల్ ఎంట్రీలో సబ్జెక్ట్స్ చేంజ్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇప్పుడు కట్టుకున్నాను. 3 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయన్న. ఈ ఫిబ్రవరిలో అయిపోతాయి 2024లో. సో నేను చాలా టైప్ ఆఫ్ జాబ్స్ చేశాను, కానీ ఐటీ ఫీల్డ్కి రావాలనుకుంటున్నాను. ఇది వరకు ఐటీ నుంచి మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, కొత్త. సో ఎస్ఐపి నేర్చుకున్నాను, కానీ డిగ్రీ లేక అది పక్కన పడిపోయిందన్న. సో చాలామంది చాలా చెప్తున్నారు, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో మీ యూట్యూబ్లో మీ వ్లాగ్స్ చూసిన తర్వాత నాకు మీరు ఏమన్నా ఒక చెప్పగలుగుతారేమో అని ఒక ఉద్దేశంతో మీకు మెసేజ్ చేస్తున్నాను. నేను కొత్తగా పట్టి ఐటీ ఫీల్డ్కి నాకు ఏదైనా మీరు ఎటువంటి కోర్స్ సజెస్ట్ చేస్తారో సార్ చెప్పగలుగుతారా? అంటే నేను ఏఐ మెషిన్ లెర్నింగ్ అనేది అంటున్నారు కదా. సో నాకు ఒక 10 ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సర్వైవ్ అయిపోయేటట్టు ఐటీ ఫీల్డ్లో పైథాన్ చెప్తారు, ఏం చెప్తారో అది మీ ఉద్దేశం పూర్వకంగా చెప్తే దాన్ని బట్టి ఆ కోచింగ్ నేను తీసుకోగలుగుతానన్న. సో ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే నాది కెరియర్ గ్యాప్ చాలా ఉంది, ఐటీ ఫీల్డ్ లేదు, పైగా బీటెక్ స్టూడెంట్ కూడా కాదు నేను. సో ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏం చాలు, నేనేం తీసుకుంటే బెటర్గా ఉంటుందని. నాకు కంప్యూటర్ టచ్ అయితే ఉందన్న, బట్ ఈ ఐటీ ఫీల్డ్ జాబ్ ఎప్పుడు కూడా చేయలేదు. సో ప్లీజ్ హెల్ప్ చేయండి. సో ఇదే విధంగా మీరు కూడా మీ ఆడియో క్వశ్చన్ని నాకు పంపించి దానికి ఆన్సర్ విందామనుకుంటే దయచేసి మీ ఆడియో క్వశ్చన్ని contact.vamsibhavani@gmail.comకి ఈమెయిల్ చేయండి. ఓకే, నౌ ఈ క్వశ్చన్లో ఫస్ట్ మెయిన్ కేటగిరీ ఆర్ ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా కెరియర్ గ్యాప్ ఉండడం. ఓకే, సో దీని గురించి ఆల్రెడీ సెపరేట్ వీడియో ఉంది, కానీ షార్ట్గా చెప్పాలి అంటే మీకు కెరియర్ గ్యాప్ ఉన్న ఐటీ జాబ్ తెచ్చుకోవచ్చు, కానీ దాంట్లో మల్టిపుల్ కేటగిరీస్ అంటే లెస్ దాన్ 2 ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉంటే మీరు దాన్ని ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు. అండ్ మీరు స్టిల్ ఫ్రెషర్ రోల్స్కి డైరెక్ట్గా ఓపెనింగ్స్ వచ్చినప్పుడు అప్లై చేయొచ్చు. బికాస్ చాలా కంపెనీస్ లాస్ట్ 2 ఇయర్స్ వరకు అలౌ చేస్తాయి. మీరు స్ట్రక్చర్డ్గా ఈ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, జెన్ ఏఐ కానివ్వండి, హగ్గింగ్ ఫేస్ కానివ్వండి, గ్రాడియో కానివ్వండి, ఆర్ మన డీప్ లెర్నింగ్ కానివ్వండి, ఎన్ఎల్పి కానివ్వండి, పైస్పార్క్ కానివ్వండి, సైకిట్ లెర్న్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, నంపై కానివ్వండి, పాండాస్ కానివ్వండి, మ్యాట్ప్లాట్లిబ్ కానివ్వండి, సీబాన్ కానివ్వండి, ఇవన్నీ స్ట్రక్చర్డ్ కరికులం నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఈ బూట్ క్యాంప్ గురించి మీకు తెలియకపోతే ఇదొక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th January స్టార్ట్ అవుతుంది. దే హ్యావ్ about 500+ hiring partners and 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ఈ ఫామ్ని ఫిల్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. ఇలా డిఫరెంట్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ నౌ, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, దీస్ ఆర్ ది స్టాటిస్టిక్స్ ఫర్ ది వీక్. అండ్ చూసుకుంటే మీరు ఈ ప్రాజెక్టులన్నీ వీళ్ళ బూట్ క్యాంప్లో భాగంగా నేర్చుకుంటారు, చేస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. 2 ఇయర్స్ టు 5 ఇయర్స్ ఉంటే డెఫినెట్లీ కొంచెం కష్టమే. కాబట్టి ఫ్రెషర్ రోల్ అంటే జెనరిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ జెనరిక్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కంటే మీరు ఒక డొమైన్లో ఎక్స్పర్టీస్ తెచ్చుకుని, అంటే నార్మల్ కోడింగ్ అందరూ చేస్తారు, నార్మల్ ఒక ఓప్ స్పేస్ లాంగ్వేజ్, ఒక డిఎస్ఏ ఇన్ దట్ లాంగ్వేజ్, ఆ తర్వాత సిఎస్ ఫండమెంటల్స్, ఇవి కావాల్సిందే ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే. కానీ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీకు ఏదో ఒక డొమైన్ ఎడిషనల్గా వచ్చి ఉండాలి. వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఐఓఎస్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఆర్ ఎనీ డొమైన్. ఓకే, ఆ డొమైన్ క్లౌడ్ అవ్వచ్చు. ఓకే, అడిషనల్గా ఏదో ఒక డొమైన్లో ఎక్స్పర్టీస్ ఉంటే మీరు అప్పుడు ఏం చేయొచ్చు, లైక్ ఒక నీష్ డొమైన్లో రోల్స్ని వెతుక్కోవచ్చు. లెట్స్ సే మీకు స్ప్రింగ్ బూట్ బాగా వచ్చు. ఓకే, ఫుల్ స్టాక్లో స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నారు. సో జావా డెవలపర్
ఆర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్, జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆర్ ఉత్తి బ్యాక్ ఎండ్ డెవలపర్, ఆ విధంగా నీష్ రోల్స్ని ట్రై చేయొచ్చు. మీకు నీష్ రోల్స్ తక్కువ ఉన్నప్పటికీ గ్యాప్ ఉన్న ఈ ఎక్స్పర్టీస్ ఉంటే యూ కెన్ స్టిల్ గెట్ త్రూ. ఓకే, బట్ ఫ్రెషర్స్కి జెనరిక్ రోల్సే బెటర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఆర్ సో అండ్ సో అనలిస్ట్, ఇవన్నీ కొద్దిగా జనరిక్ అనమాట. బట్ ఫ్రెషర్స్కి ఇవైతేనే బెటర్. ఓకే, కానీ 5 years కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే, ఓకే, ఆర్ 4 years కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నా సరే, నేను చెప్పిన ఈ ఏ గ్యాప్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ విధంగా జనరిక్ కానీ ఆర్ నీష్ రోల్స్ కానీ మీకు చేతిలో పెట్టి సర్వ్ చేసి తీసుకోండి అమ్మా అని చెప్పి ఇవ్వరు. ఓకే, యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్, కష్టపడాలి. అండ్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్స్ అనే కంపెనీకి అప్లై చేస్తే ఆ కంపెనీకి మీరు నచ్చకపోతే బాబు నువ్వు నాకు వద్దు అని చెప్పి మీకు మెయిల్ పంపించదు. ఓకే, కాబట్టి ఒక కంపెనీకి పంపించాక అంటే అప్లై చేశాక వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. ఇట్స్ సింప్లీ టైం వేస్ట్. వెన్ యూర్ ట్రయింగ్ ఫర్ యువర్ ఫస్ట్ రోల్, బల్క్లో రోల్స్కి అప్లై చేయండి. అంటే ఓపెనింగ్ వచ్చే ప్రతి కంపెనీకి మీరు ఎలిజిబుల్ అవుతున్నారు అనుకుంటే వెళ్ళి కళ్ళు మూసుకుని అప్లై చేసేయండి. చిన్న కంపెనీ అయినా పర్లేదు. ఓకే, టు స్టార్ట్ విత్ చిన్న కంపెనీలో పనిచేసిన స్టార్టింగ్ యువర్ కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ తర్వాత మీ జాబ్ స్విచ్ చేయడం చాలా చాలా ఈజీ. ఇది నేను ఏదో కల్పించి చెప్పట్లేదు. మీరు చూస్తే ఇండస్ట్రీలో ఆర్ మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఆర్ ఈ మధ్యన బోల్డ్ అంతమంది డిఫరెంట్ కంపెనీస్ నుంచి స్విచ్ అయిన వాళ్ళతో పాడ్కాస్ట్లు చేస్తున్నారు కదా, వాచ్ దెమ్. ఓకే, సో స్విచ్చింగ్ ఈజ్ డెఫినెట్లీ ఈజియర్ దెన్ స్టార్టింగ్ యువర్ కెరియర్. కాబట్టి మీ కెరియర్ని ఏదో ఒక కంపెనీలో సర్వీస్ బేస్, ప్రోడక్ట్ బేస్, ట్రై ఫర్ ప్రోడక్ట్ బేస్, ట్రై ఫర్ గుడ్ కంపెనీస్, ట్రై ఫర్ గుడ్ కంపెనీస్, ట్రై ఫర్ గుడ్ ప్యాకేజెస్. బట్ రావట్లేదు అనుకుంటే డోంట్ వేస్ట్ టైం ఫర్ జస్ట్ దోస్ కంపెనీస్. ఓకే, ఇదంతా నేను చెప్తుంది ఎప్పుడు మీరు ఆ కేటగిరీస్లో ఎలిజిబుల్ అయినప్పుడు. బట్ లెట్సే ఈ మధ్యన రిసెషన్ నడుస్తుంది అండ్ రిసెషన్ కొంచెం చెప్పాలంటే బాగానే ఉంది, బయట అంటే ఎక్కువగానే ఉంది. సో ఈ టైంలో కనుక మీరు నిజంగా గ్యాప్ ఉన్నప్పుడు మీరు ఎలిజిబుల్ అయ్యి రోల్సే రావట్లేదు అనుకుంటే ఏం చేయాలి? సో ఈవెన్ ఫర్ నాన్ డిగ్రీ, తను చెప్పింది నాన్ డిగ్రీ అనేది ఒక ప్రాబ్లం అని చెప్పి కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నాడు? వాట్స్ ద రీజన్? ద సింపుల్ రీజన్ ఇస్ బికాస్ చాలా కంపెనీస్ నాన్ బీటెక్ వాళ్ళకి, నాన్ డిగ్రీ కాదు నాన్ బీటెక్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ని రిలీజ్ చేయవు, ఎక్కువగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళని సాటిస్ఫై చేయవు. సో మీ యొక్క ప్రాబ్లం ఎలిజిబిలిటీ క్రైటీరియాని సాటిస్ఫై చేయడం అనుకుంటే ట్రై ఫ్రీలాన్సింగ్. ఆల్మోస్ట్ నేను ఈ పాయింట్ చెప్తుంది ఈ మధ్యకాలంలో ఐ థింక్ 5th or 6th టైం అనమాట. బట్ ఫ్రీలాన్సింగ్తో స్టార్ట్ చేయండి. నేను ఫ్రీలాన్సింగ్ అనే వర్డ్ చెప్పిన వెంటనే చాలామంది కింద కమెంట్స్లో అన్న ఫ్రీలాన్సింగ్ ఈజీ కాదు, డబ్బులు రావు. అరే గైస్, ఈజీ అని ఎవరు చెప్పారు? మీరు ఎలిజిబులే కావట్లేదు అనుకుంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటారా? కూర్చోరు కదా. ఆర్ డొమైన్ చేంజ్ అయిపోయి ఐటీ కాకుండా వేరే చూసుకుంటారా? ఒకవేళ మీకు ఆ థాట్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వన్. ఐటీ ఇండస్ట్రీలోనే అందరూ జాయిన్ అయిపోవాలి, ఐటీ ఇండస్ట్రీలో ఉంటేనే మీరు డబ్బులు సంపాదించగలరు, ఐటీ ఇండస్ట్రీలో ఉంటేనే మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోగలరు అనేది ఒక పెద్ద మిత్, పెద్ద తప్పు. సో నిజంగా మీకు ఐటీ ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీ, వేరే సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఆర్ ఐటీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ట్రై సంథింగ్ ఎల్స్, దాట్స్ రియలీ గ్రేట్. కానీ ఇంట్రెస్ట్ ఉంది, స్కిల్ ఉంది, ఎలిజిబిలిటీలో మాత్రమే సాటిస్ఫై చేయలేకపోతున్నాము అనుకుంటే ఫ్రీలాన్సింగ్ ఈజ్ ద బెస్ట్ వే. ఈజీ కాదు, స్టార్టింగ్లో గిగ్స్ రావు, క్లయింట్స్ రారు. స్టార్టింగ్లో డెఫినెట్లీ ఫ్రీగా అట్లీస్ట్ 2-3 ప్రాజెక్టులు అంటే అట్లీస్ట్ ఒక 3 నెలల దాకా నేను ఫ్రీగా పని చేయడానికి రెడీగా ఉన్నాను అనే మైండ్ సెట్తో ఉంటేనే గెట్ ఇన్ టు ఫ్రీలాన్సింగ్. అగైన్ ఏ వెబ్సైట్ మంచిదన్నా అంటే అన్ని వెబ్సైట్లు మంచివే, అన్నిట్లోనే ట్రై చేసేయండి. నౌ కమింగ్ టు ద పాయింట్ వేర్ కళ్యాణ్ మెన్షన్డ్ అన్న శాప్ నేర్చుకున్నాను, బట్ ఆపర్చునిటీస్ రాలేదు, పక్కన పడిపోయింది. ద పాయింట్ ఈజ్ మీరు శాప్ ఎందుకు నేర్చుకున్నారు? అమీర్పేటలో ఎవరైనా చెప్పారా? సి గైస్, శాప్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎందుకు నేర్చుకుంటున్నారు? వాట్స్ ద పాయింట్ ఇన్ ఇట్? సి గైస్, అమీర్పేటలోనో లేకపోతే మీ చుట్టాల అబ్బాయి ఎవరో చెప్పారని చెప్పి ఒక డొమైన్ని నేర్చుకోకండి అన్లెస్ అండ్ అంటిల్ యూ నో వేర్ దాట్ డొమైన్ ఈజ్ యూస్. శాప్ నేర్చుకునే వాళ్ళకి శాప్ ఎక్కడ వాడతారు? శాప్ అనే కంపెనీలో మీరు జాబ్ చేయడానికి వాడతారా? ఆర్ శాప్ యాజ్ అ ప్రొడక్ట్ ఆర్ యాజ్ అ సర్వీస్ వేరే కంపెనీస్లో యూజ్ చేయడానికి వాడతారా అనేది తెలియదు చాలామందికి. ఓకే, సి ద పాయింట్ ఈజ్ మీరు అన్లెస్ అంటిల్ యూ గెట్ క్లారిటీ ఏ కోర్స్లోనూ జాయిన్ అవ్వకండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఆ ఐటీ ఇండస్ట్రీ మీద బేసిక్ క్లారిటీ వచ్చేంత వరకు అసలు కోర్స్లే కొనుక్కోకండి. ప్లీజ్ డోంట్ బై ఎనీ కోర్స్ అంటిల్ యూ గెట్ క్లారిటీ ఆన్ ఐటీ ఇండస్ట్రీ. ఆ క్లారిటీ ఫ్రీగా ఎలా వస్తుందన్నా అంటే బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో యూజ్ దాట్. ఓకే,
లెర్న్ బేసిక్ స్టఫ్ ఫస్ట్. అసలు ఐటీ ఇండస్ట్రీ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు కోడింగ్ రాస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాట్స్ ద యూస్ ఆఫ్ ఇట్, ఊప్స్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఓకే, మనకి ఈ సిఎస్ ఫండమెంటల్స్ అంటే ఏంటి, డిఎస్సి ఎందుకు కావాలి, ఈ పాయింట్స్ తెలియకుండా SAP నేర్చుకుంటే ఆర్ క్లౌడ్ నేర్చుకుంటే పాయింట్ ఇట్స్ లైక్ బేస్లెస్. ఓకే, బేస్లెస్ అంటే బేస్మెంట్, ఫౌండేషన్ లేనిది అని నా ఉద్దేశం. ఓకే, సో ఎనీవేస్ అర్థమైంది కదా. సో డోంట్ గో ఇన్ టు ఎనీ పెయిడ్ కోర్స్ అంటిల్ అండ్ అన్లెస్ యూ నో వాట్ ఈస్ ఇట్ యూస్డ్ ఫర్ అండ్ మీకు ఫౌండేషన్ ఉంటుంది దాన్ని జాయిన్ అవ్వండి. లేకపోతే ప్రయోజనం లేదు. బికాస్ మీకు ఒక SAP ఇంటర్వ్యూ ఆర్ SAP బేస్డ్ రోల్ ఉన్నా సరే మీకు మీ ఇన్స్టిట్యూట్స్లో నేర్పించేసిన ఆ క్వశ్చన్స్ని అడిగేసి జాబ్స్లో తీసుకోరు. సో యూ నీడ్ ద ఫౌండేషన్స్ ఎనీవే. కాబట్టి ఫౌండేషన్స్ నేర్చుకుని పెయిడ్ కోర్స్ చేద్దామంటే అప్పుడు చేయండి. తను అడిగింది లాస్ట్ ఏంటంటే, అన్న ఏ డొమైన్ అయితే, ఏ టెక్నాలజీ అయితే ఇంకొక 10 ఏళ్ళ వరకు సెటిల్ అంటే ఒక రకంగా చూసుకోలేదు అనుకుంటే, ఆ విధంగా అయితే ఏమీ లేదు. బట్ నేను ఇప్పుడు చెప్పేదే ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్, ఈ మూడిటి బేస్మెంట్ పైన ఏ డొమైన్ అని పర్లేదు. 10 ఏళ్ళ వరకు ఏమీ నేర్చుకోలేదా అంటే ఆ విధంగా అయితే ఏ స్కిల్ లేదు, ఏ డొమైన్ లేదు. ప్రతి దాంట్లో యూ వుడ్ హ్యావ్ టు కాన్స్టెంట్లీ లెర్న్ సంథింగ్. బట్ ద పాయింట్ ఈజ్ దేంట్లో మీరు స్టెబిలిటీగా ఉండగలరు అంటే ఈ 3 ఉండి దానిపైన ఏది నేర్చుకున్నా సరే మీరు స్టేబుల్గా ఐటీ ఇండస్ట్రీలో ఉండగలరు. ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అంటారా, ప్రతి డొమైన్లో, డొమైన్ ఏంటి, ప్రతి ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీ కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. సో దాన్ని మీరు ఏం చేయలేరు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే కొత్తగా ఏఐ కనిపెట్టడం ఎలా అనేది కాదు పాయింట్. ఉన్న ఏఐ టూల్స్ని మీ పనిలో మీరు ఏ విధంగా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోగలరు, ఆ పాయింట్ మీలో ఉంటే, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే యూ కెన్ స్టిల్ సర్వైవ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ ఫర్ ష్యూర్. బికాజ్ మీరు రేపొద్దున ఏఐ టూల్స్ని మీ కంపెనీ ఒకవేళ అడాప్ట్ చేసుకున్నా దాన్ని మీ CEO వచ్చి యూజ్ చేయడు. దే వుడ్ స్టిల్ నీడ్ ఎంప్లాయీస్. ఇఫ్ యూ వాంట్ టు బి వన్ ఆఫ్ దోస్ ఎంప్లాయీస్ మీరు ఆ ఏఐ టూల్స్తో ముందుగానే ఫెమిలరైజ్ అవ్వాలి. సో ఏఐ టూల్స్ని నేర్చుకోండి. ఏ ఏఐ టూల్ అన్నా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ డొమైన్ యూ వాంట్ టు గ్రో ఇన్. లెట్స్ సే మీరు వెబ్ డెవలపర్. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్లో ఇవాళ ఫ్రంట్ ఎండ్కి డిఫరెంట్ ఏఐ టూల్స్ ఏంటి, బ్యాక్ ఎండ్కి ఏంటి, ఇమేజ్ నుంచి వెబ్సైట్ బిల్డ్ అవుతుందా, టెక్స్ట్ నుంచి అవుతుందా, సో ఏ ఫార్మాట్ నుంచి ఏ ఫార్మాట్కి అవుతుంది, దాన్ని మీరు రెడీగా యూస్ చేసుకోగలరా, ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు, ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని వెతకండి. ఈ డిఫరెంట్ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి, ఆ డొమైన్లో మీరు ఆల్రెడీ వితౌట్ ఏఐ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఉంటే వస్తాయి. నాకు ఒకవేళ క్లౌడ్ ముందుగానే వస్తే ఆ క్లౌడ్లో నేను ఏఐని వాడుకుని ఏ విధంగా ఎఫిషియన్సీ తెచ్చుకోవచ్చు అర్థమవుతుంది. అంతే తప్ప ఈ డొమైనే రాకుండా ఏఐ టూల్స్ నేర్చుకుంటే కష్టమే కొంచెం. కాబట్టి ఫస్ట్ లెర్న్ డొమైన్, ఆ తర్వాత దాన్ని మీరు ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేసేందుకు మార్కెట్లో ఉన్న ఏఐ టూల్స్ని నేర్చుకోండి. ఓకే, ఐ థింక్ వీడియో ఈజ్ లిటిల్ లాంగర్. మీకు అన్ని పాయింట్స్ కవర్ అయినాయి అనుకుంటున్నాను కళ్యాణ్. మీకు కూడా డౌట్స్ ఉంటే నాకు చెప్పినట్లుగా ప్లీజ్ send me your audio question at contact.vamsibhavani@gmail.com. Thank you very much. Jai Hind, Jai Bharat.